నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు చాలామంది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు ఆలోచనలు చాలామంది జీవితాలను పాడు చేస్తాయి. చాలామంది కుటుంబాలను పాడు చేయడానికి కారణం ఏమిటంటే ఆలోచన లేకపోవటం. ఈ శ్రమ దినాలలో మనం చాలా శ్రేష్టంగా దైవజనులు చెప్పిన ఒక మాట, చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. మరి ఉపవాసం ఉంటున్నారా? సమాధానం చెప్పలా. ఒక్కోసారి అందరు నా వైపు చూస్తా గమనించాలి. అన్నీ చెప్పలేం కదా, ఆలోచించాలని మాట. ఉంటున్నారా? ఉంటలేదా? ఎవరి కోసం ఉంటున్నారు? యేసు కోసం ఉంటున్నారా? నాయన ఎవరి కోసం ఉంటున్నారు నాన్న? ఉపవాసం ఎందుకుంటున్నారు? అసలు ఉండాలా ఉపవాసం? ఉంటే ప్రయోజనం ఏంటి? ఉండకపోతే ప్రయోజనం ఏంటి? దేనికో దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పరేంటండి? మౌనంగా ఉంటే నేనేం ప్రైజులు ఇస్తామని చెప్పలా, అయ్యగారు ఏమో ప్రైజులు ఇస్తానని చెప్పలా. చెప్పాడు అయ్యగారు ఏమన్నా? యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నువ్వు నోరు బాగుగా తెరు, నీ నోట నా మాటలు ఉంచుతానన్నాడు ఆయన. దేవుని యొద్దకు వచ్చిన నీవు తెరవకపోతే, మౌనంగా వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం అనేది ఏమీ లేదు. మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఒక మాట అంటాడు, అడుగుడి అడుగుడి అడుగుడి. మౌనంగా ఇంటి ఇచ్చేస్తానన్నాడా? ఇక్కడికి రావడానికి మా అడ్రస్ తెలియపోతే వాళ్ళని అడిగి వెళ్ళండి. ఎట్లా గట్ట నోరు తెరితేనే అడ్రస్ చెబుతారు. ఏంటంటే నేను మీ దగ్గరికి వచ్చి అమ్మ మంచినీళ్ళు అవుతున్నాయి అడిగితే ఇస్తావా, అడగకుండా ఇస్తావా? చెప్పరే నాన్న. మా నోరు తెరవాలిగా. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నోరు తెరవరు, బయటకు వదిలితే మాత్రం మన నోటికి అదుపు ఉండదు. అవునంటారా కాదంటారా? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతే ఒక్కసారి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాయబడిన మాట, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దు, ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు. మీ దైవజనుడు కాపరా జీతగాడ? అమ్మగారికి అయ్యగారికి దాంట్లో ఇది లేదు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? గొర్రెలు చెప్పాలి. ఈ మాట అన్నా తంటే. దేవుని మేపు గొర్రెలం మనం, అది గమనించాలి. దేవుని బిడలం మనం, దేవుని ప్రజలం మనం. మీ దైవజనుడు కాపరా జీతగాడా? అమ్మా కొంచెం నా చెవుల మందం, కొంచెం గట్టిగా సమాధానం చెప్పాలి. అమ్మా కాపరి, మీరే చెప్పారు. ఎవరని చెప్పారు? కాపరి. చాలామంది జీతగాళ్ళు ఉంటారు, శ్రమ వస్తే పారిపోతారు, ఇరుకొత్తి పారిపోతారు, ఇబ్బంది వస్తే పారిపోతాడు, పుల్లొత్తి పారిపోతాడు, తోడేలుతో పారిపోతాడు. నాకెందుకు, ఉన్నాయి గత్తే చాలు, నా జీతం నాకు వస్తుందిగా. కాపరి అలా ఉండడం. పులి వచ్చినా, తోడేలు వచ్చినా, ఏదొచ్చినా సరే ఎదురుగా నిలబడతాడు, ప్రాణాలు సైతం తెగిస్తాడు. అది కాపరి లక్షణం, గమనించాలి. కాపరి మన కోసం నలిగిపోతాడు, గమనించాలి. కాపరి మన కోసం ప్రయాసపడతాడు, గమనించాలి. చాలామంది మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దీంట్లో ప్రసక్తి అవ్వను, ఖండించి వదిలి పెడతా. ఉంటే రేపు సువార్త చెబుతా, లేకపోతే ఆయన దగ్గర ఉంటా, అంతే. నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక టికెట్ ఉంది, వెళ్ళిపోతా. మరలా వెనక్కి అనేది ప్రసక్తే లేదు. బైబిల్లో రాయబడిన మాట. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు? ప్రశ్నలు అడుగుతా, జవాబులు కూడా చెప్పాలి. ఈ రాత్రి అయ్యగారు బలమైన కార్యము మన మధ్యలో జరగబోతుంది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివారు? అమ్మా నేను ఇందాక చెప్పే, మౌనంగా ఉంటే నేనేం ప్రైజులు తేలా, మీకేం ఇవ్వలేను. చెప్పాలి నాన్న. ఇంకో మాట చెప్తానండి బాగా. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ఒక మాట అన్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతానన్నాడు. అన్నాడా?
నేను ఒక మాట అంటాను, బాగా గమనించండి. ఒప్పుకుంటే పోతావు పరలోకం, కప్పుకుంటే పోతావు నరకం. ఒప్పుకుంటామా, కప్పుకుందామా? ఒప్పుకుంటావా, కప్పుకుంటావా? ఒప్పుకుంటే పోతావు పరలోకం, కప్పుకుంటే పోతావు. అర్థమైంది ఇప్పుడు? మనం ఒప్పుకునే బ్యాచా, కప్పుకునే బ్యాచా? బైబిల్ ఎన్నిసార్లు చదివారు? అస్సలే. ఎన్ని నెలల నుంచి వస్తున్నారు? అమ్మమ్మ అసలు చదివే రాదన్న వాళ్ళు చేయొత్తండి. ఇద్దరు ఎత్తారు నాన్న. మన అందరికీ తల్లిదండ్రి పాపం పస్తులుండి, నా బ్రతుకు నా పిల్లలకు రాకూడదు, నా స్థితి నాకులాగా నా పిల్లలు ఉండకూడదని తల్లిదండ్రులు కష్టపడుతుంటే, ఇంకా నా భాషలో చెప్పమంటారా? బైబిల్లో రాయబడిన మాట, మన హృదయాలకు కొవ్వు పట్టేసింది. బైబిల్లో రాయబడిన మాటే. తల్లిదండ్రులు పస్తులుండి మా స్థితి, మా బ్రతుకు మా పిల్లల బ్రతకకూడదు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి మా పిల్లలని కోరుకుంటున్నారండి తల్లిదండ్రులు. కోరుకుంటారా, కోరుకోరా? ఎప్పుడు అసలు వీడికి చదివేందుకు, దీనికి చదివేందుకు, నాకు లాగా పని చేస్తే బాగుండు అని అనుకుంటారా? ఏ తల్లిదండ్రులు అనుకోరు. ఏ తల్లిదండ్రులు అనుకోరు. దైవజనులు సమయం చెప్పలే, ఇవాళ ఆల్రెడీ ప్రేరేక రుద్దేత్త, కడిగేత్త, ఉతికేత్త, ఆరేసేత్తట. ఏసు రక్తమే జయం. అందుకేనేమో దేవుడు ఇలాగ ప్రేరేపించి ఇలా నడిపిస్తాడు. మీకు 2 ఆరాధన, నాకు 4 ఆరాధన. దేవుని కృప తిప్పేస్తున్నాడు, తిరిగేస్తున్నాం. ఇప్పుడు తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతాం? పరిగెత్తే వయసు. లోకానుసారంగా కాదు, యేసయ్య కోసం బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి అని. పాడైపోయిన జీవితాలు మార్చాలి, పాడైపోయిన బ్రతుకులు మార్చి ఆ రక్షణ ఓడలో ఎక్కించాలని ప్రయాస. మాకేదో వస్తాయి, మేమేదో మేడలు కట్టుకోవాలని ఎప్పటికి ఆశ లేదు. కట్టుకున్న ఈ లోకంలో కొంత యాత్రికులమేగా. అయ్యా, నేను ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే నేను చచ్చిపోయిన ఒక రోజు ఉంచమంటే ఉంటారా? ఇంటూ అరే 10 లక్షలు, 5 లక్షలు, అరే లేకపోతే ఒక 2 లక్షలు పెట్టి మంచం కొనుక్కున్నాను, దాని మీద కాసేపు బుడక పెట్టండి, బుడక పెడతారా? బయటే. వీడు ఎప్పుడు తీసేస్తారా బాబా అని కొనుకే వాళ్ళు వెనకాల ఉంటారు. ఇక ఉంటారా, ఉండరా? నా మాటలు బాగా గమనిస్తే, ఆలోచిస్తే పాయింట్ మీకు అర్థమవుతుంది. దేవుని మహాకృపను బట్టి ఈ ఎన్నిక లేనివాడు, ఈ పనికి రానివాడు దేవుడు ఏర్పాటు చేసుకొని గత 9 సంవత్సరాలుగా ఆయన పరిచయలో వాడుకుంటున్నాడు. 9వ బైబిల్ చదువుతున్నానండోయ్. 9వ చదువుతున్నా. ఒక పక్క పరుగు, ఒక పక్క ఇంకొక మాట చెప్తానేనండి, ఆయన తప్ప మనకు దిక్కు లేదు, ఆయన తప్ప మనకు అండ లేదు, ఆయన తప్ప వేరే ఒక ఆలోచన లేదు. మనమేమో శ్రమ వస్తే, వ్యాధి వస్తే, బాధ వస్తే, బలహీనత వస్తే, కష్టం వస్తే యేసయ్యా అంటాం. కానీ బయటికి వెళ్ళినాక మన నోరు మన అదుపుంటుందా? మన ఆలోచన మన అదుపుంటుందా? మన తలంపులు మన అదుపుంటున్నాయా? మన ఉద్దేశాలు మన అదుపుంటున్నాయా? నేను అంటాను కదా, బైబిల్లో రాయబడిన మాట, నీ దేహమే. చెప్పండి నాన్న, వాక్యాలు తెలుసుగా. మాకి దేవుడు మమ్మల్ని పిలిచెట్టి ఏర్పాటు చేసుకుని వాక్యం చెప్పమన్నాడు, కానీ మమ్మల్ని కాసేపు ఆ కుర్చీలో అయ్యగా అక్కడ కూర్చోబెడితే, మిమ్మల్ని నుంచే పెడితే మాకన్నా బలంగా ప్రసంగం చేశారు మీరు. కనపడతాం అట్ట అంతే. కానీ దేవుడేమో మమ్మల్ని ఏమో ఇట్లా ఏర్పాటు చేసుకున్నాడు అంతే. ఎంతమంది శ్రమ దినాలలో ఉపవాసం ఉంటున్నారు? ఉపవాసం ఉంటున్నారా అమ్మా? ఒకసారి చెయ్యొత్తండి. నేను నా కుటుంబం కోసం. మీరు దేనికోసం ఉంటున్నారు? నేను ఉపవాసం ఉంటున్నానన్న వారు చెయ్యొత్తండి. ఉంటున్నావు నాన్న? 1. అమ్మా ఎత్తన్నా నాన్న, దించమన్నా, నేను ఎత్తమన్నా. 1, 2, 3. అయ్యగారు బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మ ఎత్తు నాన్న, యేసు రక్తం చెయ్యం. 1, 2 దించేసి వింటున్నానా? 3, 4, 5, 6, 7, 8,
9. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఎత్తన వారి సంగతి ఏంటి నాదిగో చిన్నపిల్లడు కూడా ఉంటున్నానంట. ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నారు నాన్న? మీ చదువుల విషయమా, మీ ఉద్యోగాల విషయమా, మీ వ్యాపారాల విషయమా, లేకపోతే మీ భర్త గురించా, మీ భార్య గురించి, మీ పిల్లల గురించా? బైబిల్లో రాయబడిన మాట, ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. ఉపవాసములోనే 5 మాటలు ఉన్నాయి. ఉపేక్షించుకోవడం, పరీక్షించుకోవడం, చెప్పండి నాన్న, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని పరిశీలిస్తూ, వాక్యాన్ని పరీక్షిస్తూ, ఎవరితో సహవాసం చేస్తూ? దేవునితో సహవాసము చేస్తూ, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడడానికి ఉపవాస ప్రార్థనలో చాలా ప్రాముఖ్యత ఉంది. మీకు తెలిసి బైబిల్లో ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నాయంటారు? ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయంటారు? అమ్మ చెప్పాలి. అమ్మగారికి బహుమతి లేదు, అయ్యగారికి బహుమతి లేదు, మిగతా వాళ్ళ పిల్లలకే బహుమతి ఇస్తా. నేను తెచ్చాను పెద్ద బహుమతి, మీకు ఇచ్చి వెళ్తా నేను పెద్ద బహుమతి. అమ్మ 21 రోజు, ఇంకా 40 రోజులు. ఎవరున్నారు? పాయింట్ చెప్పాలి మరి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఇంకా మోషే గారు ఉన్నాడు, ఇంకా చెప్పరే నాన్న. ఎస్తేరు 3 రోజులు ఉంది. అమ్మో పోటీ పడుతున్నారు అమ్మగారు అయ్యగారు బహుమతుల కోసం. బహుమతులు ఇస్తామంటే నోరు తెరుస్తాం మనం. చెప్పాలి. ఇంకా 3 రోజులేమో ఎస్తేరు అన్నారు. ఇంకెవరు లేరటారా అమ్మ? ఇంకెవరు లేరటారా? ఎస్తేరు ఉపవాసం ఉంది 3 రోజులు. దానియేలు గారు ఉన్నారు 21 రోజు. మోషే గారు ఉన్నారు 40 రోజులు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు 40 రోజులు. ఇంకా ఏం సమాధానం చెప్పట్లేదు? మౌనంగా ఉంటే ప్రైజ్ నో నానా. అమ్మగారు మీరు చెప్పకూడదు, వెనకడుగు మరి వాళ్ళ కట్ట వచ్చేది. ఈ షార్ప్ పెట్టాలి. ఎన్ని రోజులు? సరే దావీదు గారని చెప్పారు ఎట్టగట్ట. ఎన్ని రోజులు ఉన్నారు? 7 రోజులు ఉన్నాడు. ఇంకా ఇంకా చెప్పరే నాన్న. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, వినండి బాగా జాగ్రత్తగా. మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థన చేస్తున్నారా? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఒక మాట చెప్తాను. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడితే, దేని ద్వారా? ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడితే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యము చేత నిన్ను దర్శిస్తాడు. కానీ నీవు మొదటగా నీ సమస్య ఏంటో, నీ వేదన ఏంటో, నీ బాధ ఏంటో, నీ కలవరం ఏంటో, నీ కలత ఏంటో యేసుకి చెప్పే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబ విషయమైన, నీ భర్త విషయమైన, నీ పిల్లల విషయమైన, నీ చదువు విషయమైన, నీ ఉద్యోగ విషయమైన, నీ వ్యాపార విషయమైన, నీ చేతి పనుల విషయమైన ఏదైనా ఎవరికి చెప్పాలి అంటే యేసయ్యకు చెప్పాలి. మనుషులకు చెబితే అవకాశముగా వాడుకొని వదిలేస్తారు. జాగ్రత్త. అవకాశం కొద్దీ మాటలు విని అవసరం తీరిపోయిన తర్వాత నీ వెనుకే ఎన్ని పోటులు పడిచే మనుషులు ఉన్నారు. జాగ్రత్త. నమ్మకముగా గొంతుకు కోసేవారు ఉన్నారు. జాగ్రత్త. లోకాన్ని ప్రేమిస్తూ, లోక సంబంధమైన మనుషులు ప్రేమిస్తూ, లోకానుసారంగా నువ్వు నడిస్తే నష్టపోయేది నీవే. యేసయ్యను ప్రేమించు చూడు, ఆ ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. లోక సహవాసం మానేయ్,
దేవుని సహవాసాన్ని కోరుకో, అంచెలంచెలుగా నేను అభివృద్ధి పరుస్తాడు ఆయన. లోక సంబంధ మాటలు వెంట మానేయ్. దేవునితో సహవాసం చేయడం మొదలు పెడితే నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ లోకములు ఎవరో శాశ్వతం కాదు, శాశ్వతమైన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. 2025 సంవత్సరాల కిందటే ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో యాగమైపోయి తన ప్రాణాన్ని అర్పించాడు. మరలా ఎందుకు ఈ శ్రమ దినాలు? ఈ శ్రమ దినాలలో ఆయన జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా నీ హృదయాన్ని మార్చుకుంటామని, నీ నడకను మార్చుకుంటామని, నీ ఆలోచన యావత్తును మార్చుకొని వాక్యపు వెలుగులో నడుస్తామని, వాక్యానుసారంగా నీ హృదయాన్ని మార్చుకొని, వాక్యానుసారంగా నీ నడకను మార్చుకొని, వాక్యానుసారంగా నీ ఆలోచన మార్చుకొని, వాక్యానుసారంగా నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ వస్త్రధారణ, నీ ప్రవక్తను మార్చుకొని ఆయన వలెను మారతావని. కానీ మనము ఆయన బిడలమని చెప్పుకుంటాం అంతే. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నారట. ఒక దైవజనుడు చెప్పాడు ఒక మాట. ఆయన అప్పగింపబడే రాత్రి ఆయన శిష్యులందరినీ దగ్గర కూర్చోబెట్టుకున్నాడట. దేనికి కూర్చోబెట్టుకున్నాడు చెప్పాలి? దేనికి కూర్చోబెట్టుకున్నాడు అమ్మా? ప్రభురాత్రి భోజనాన్ని. ఎప్పుడైతే ఆ ప్రభురాత్రి భోజనము తిన్నారో తర్వాత ఒక స్థలానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అమ్మ? ఎక్కడికి వెళ్ళారు? కొంచెం గట్టిగా చెప్పాలి. గెత్సెమనే తోటకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. బాగా వినండి మాట. ఆ గెత్సెమనే తోటలు వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అప్పగించబడే ముందు యోధా గారు వచ్చి ముద్దు పెట్టుకుంటే తప్ప యేసయ్య ఎవరో అమ్మ కొంచెం గట్టిగా సమాధానం చెప్పాలి. అయ్యగారు మీకు 3 బాక్సులు పెట్టాడు, మా చర్చిలో 4 బాక్సులు ఉంటాయి. ఇంకా మీరు మంచోళ్ళు. ఒకడు దగ్గింది. ఇస్కరేతు యోధ ముద్దు పెట్టుకుంటే తప్ప యేసయ్య ఎవరో ఆయన పట్టుకోవడానికి వచ్చారు భటులు తెలియలా. అంటే అక్కడ ఆయన శిష్యులు కూడా ఎప్పుడైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగారో ఆయన అంటే ఆయన స్వరూపంలోకి ఏమైపోయారంటారు? మారిపోయారు. మనం మారుతున్నామా? మనం? నాకు చాలా శ్రేష్టంగా తెలియజేయబడిన మాట, ఈ స్థలమందు చేయబడిన ప్రతి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంది. చాలా చాలా శ్రేష్టంగా దేవుడు నాతో మాట్లాడే మాట. ఈ స్థలమందు చేయబడిన ప్రతి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంది. చాలా శ్రేష్టంగా మాట్లాడాడు ఆ మాట నాతో. మత్తయి సువార్తలో అంటాడు కదా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. అన్నాడా? శ్రమలనే భారం, ఇరుకులనే భారం, ఇబ్బందులనే భారం, వ్యాధి అనే భారం, కుటుంబ సమస్యలనే భారం, భర్త అనే భారం, భార్య అనే భారం, పిల్లలనే భారం, అనేకమైన భారాలు మోస్తున్నాం. కానీ యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నాం. నేను ఎక్కడికి వెళ్ళి ఇంకొక మాట చెప్తాను వినండి బాగా. ఇప్పుడు వైరల్ అవుతున్న మాట. యూట్యూబ్లో ఎక్కడ చూసినా కులాలు మార్చేస్తున్నారు, మతాలు మార్చేస్తున్నారు. అంటున్నారా అమ్మా? అంటున్నారా లేదా? నేను 9వ సారి చదువుతున్నాను అన్నగా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కులాలు మార్చుకోమని చెప్పలా, మతాలు మార్చుకోమని అంతకంటే చెప్పలా. ఏం మార్చుకోమన్నాడంటే ఇది మార్సావక బాధ, మాది బాధ. మార్చుకోండి నాన్న. ఇది మార్చుకుని యేసయ్య వైపు తిరిగితే అసలు యేసయ్య ఏంటో అర్థమవుతుంది.
యేసయ్య ప్రేమ ఏంటో అర్థమవుతుంది, యేసయ్య ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, అంటే వేరే ఏమీ కాదు. మేము కాపుల కులాల నుంచి వచ్చాం, మాకు యేసయ్యను నమ్ముకున్నా మా కులం ఏం మారిపోలేదే. యేసయ్యలోకి వచ్చినాక అసలు కుల భేదం ఏమీ లేదు. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా ఈ మాట అంతే. బంధువులు దోసేసినా, ఇరుగు పొరుగు వారు దోసేసినా యేసయ్య మాత్రం త్రోసేస్తాడా? ఆయన యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయును అన్నాడు ఆయన. ఆయన యొద్దకు వస్తున్నాం, మరి ఆయనతో మాట్లాడుతున్నామా? ఇంకొక ప్రశ్న అడుగుతా బైబిల్లో నుంచి. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థనకు జవాబు వస్తుందా? మీ ప్రార్థనకు జవాబు వస్తుందా? క్లారిటీగా చెప్పాలి. ఇట్టా అంటున్నారు, ఏదో అర్థం కావట్లేదు నాకు, అందుకు అడిగా. అమ్మా వస్తుందా? వస్తే దేవునికి స్తోత్రం. రాకపోతే ఆగిపోమాక, నాకును నీకు నన్ను అడ్డుమంటలో ఏమో ప్రభా తొలగించు అని ప్రార్థన చేయి. ఆయన నీతో నాతో మాట్లాడడానికి సమీపముగా ఉన్నాడని బైబిల్లో రాయబడిన మాట. కీర్తన గ్రంథం 140 అధ్యాయం అంటాడు, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. నీ ప్రార్థన విని నీ ప్రార్థన ద్వారా నీతో మాట్లాడడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 20 అధ్యాయం అంటాడు, నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరుస్తానన్నాడు ఆయన. 21వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో నీ పెదవుల నుండి వచ్చు ప్రార్థన మానక అంగీకరిస్తానన్నాడు ఆయన. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా నీ జీవితంలో కార్యము నువ్వు చూడాలి. ఇప్పుడు వరకని మీరు ఉపవాసం ఉండకపోతే, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. గొప్పలు చెప్పడానికి మెప్పులు చెప్పడానికి కాదు. నేను ప్రతి సంవత్సరం జూలై 9వ తారీఖు నా బర్త్డే, 10వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు వరకు 50 రోజులు ఉపవాసం ఉంటా. 50 దినాలు ఉపవాసం ఉంటా. నేను ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రార్థన అయినా భోజనం చేస్తాను. ఎక్కడ నీరసం కానీ, చాలామంది సాకు చెబుతారు నీరసం వస్తుందేమోనండి, షుగర్ అండి, బీపీ అండి. యేసయ్యను బైబిల్లో రాయబడిన మాట, యెహోవా ఉత్తముడని రుచి చూస్తే, ఆ రుచి నువ్వు చూస్తే నీరసం ఎందుకు వస్తుంది? సాకు చెబుతున్నావు, అందుకని నీకోసం ఈ మాట రాశాడు ప్రకటన గ్రంథంలో, సాకు చెప్పువారులారా మీకు ఒకటి ఉంది, మీరు వెళతారు అక్కడికి. ఎక్కడికి వెళ్తారు? అవ్వాదని చెప్పుకున్నారు. అయ్యా ఆమె పెట్టింది అయ్యా, ఆమె చెప్పింది, అది చెప్పింది అయ్యా. ఏది? ఒకళ్ళ మీద ఒకళ్ళు డాక్టర్లు కూడా చెబుతున్నారు ఈ మధ్యన, నువ్వు ఆరోగ్యముగా ఉండాలంటే వారంలో ఒక్కసారి అన్నా ఖాళీ ఉంచాలి, నోటికి కొంచెం కళ్ళెం పెట్టాలి. అందుకనే బైబిల్లో ఒక మాట రాశాడు, ఏమనంటే తిండిబోతులతో కూడా సహవాసం చేయొద్దు అన్నాడు. తిండిబోతులతో కూడా సహవాసం చేయొద్దు. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావా? నిజంగా నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆయన ప్రణాళికలకు మార్చబడతావు, ఆయన ప్రత్యక్షతలకు మార్చబడతావు, ఆయన మహిమలోకి మార్చబడతావు. ఉపవాసం ఉండి ప్రార్థించగా ఆయన కార్యాలు కనులారా చూస్తా. ఈ దినమంశం అదే, ఉపవాసం. చాలా సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరొచ్చారు, మీ భర్త ఎక్కడా? మీరొచ్చారు, మీ తల్లిదండ్రులు ఎక్కడా? మీరొచ్చారు, మీ అక్క చెల్లెలు ఎక్కడా? దేవుడు ఎక్కడెక్కడా? నా కుమార్తె నీకే, నువ్వు తప్పించుకున్నావు, నా రక్షణ వడలో నా కౌగిట్లో ఉన్నావు, మరి నీ తల్లిదండ్రులు లేరి, నీ అన్న చెల్లెలు లేరి, నీ అక్క చెల్లెలు లేరి. అడుగుతాడా? అడగడా? ఆదాము గురించి అవను అడిగాడా లేదా? అవను గురించి ఆదామును గురించి మిమ్మల్ని ఎవరు మోసపుచ్చారని అడిగారు లేదా? మరి నిన్ను అడగలే లెక్క? నీకే, నువ్వు తప్పించుకున్నావు,
నీ ఇంట్లో నుండి, ఆ శాపంలో నుండి, ఆ నరకాగ్నిలో నుండి. మరి నీ కుటుంబం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా అంతవరకు నన్ను దీవించయ్యా, నా స్థితి మార్చయ్యా, నా ఉద్యోగం అయ్యా, నా చదువుల్లో తోడుగుండయ్యా, ఎగ్జామ్స్లో నేను అడిగిందల్లా ఇవ్వయ్యా. అసలు అడగాల్సింది అడగవే. అయ్యా నన్ను, నా కుటుంబాన్ని నోవాహు కుటుంబం వల్లే ఉంచయ్యా, కొర్నేలు కుటుంబం వల్లే ఉంచయ్యా, లూథియా కుటుంబం వల్లే ఉంచయ్యా, కిస్పా కుటుంబం వల్లే నీ పాదాల దగ్గర అయ్యా నిన్ను నిత్య రాజ్యములో ఆ రక్షణ ఓడలో నీ బలిపేట దగ్గర ఉంచు ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? స్త్రీలు కూడా చాలా మంది కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎప్పుడైనా నీ కుటుంబం గురించి కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? బైబిల్లో రాయబడిన మాట, కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. ఆ విలువైన ప్రార్థన ఎప్పుడైనా చేసావా? నేను బాగా గమనిస్తానండి, భర్త తిడితే మన కొలాయిలు తిప్పుతాం కదా, కొలాయి కూడా అట్ట వత్తదో రాదో, వస్తే ఏడుస్తారా ఏడరా? నేను అంటాను, ఆ ఏడిపేదో దేవుని పాదాలు పట్టుకొని ఏడితే ఎంత ధన్యురాలు నువ్వు. అవునా కాదా? మరి ఇక్కడ ఏడము. భర్త తిడితే ఏడుస్తాం, పిల్లలు తిడితే ఏడుస్తాం, ఇరుగు పరివారు తిడితే ఏడుస్తాం. యేసయ్య పాదాలు పట్టుకొని నా బండ లాంటి హృదయాన్ని మార్చు ప్రభా, ఆ కఠినమైన హృదయాన్ని మార్చు అని ఎప్పుడైనా దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించావా? అనేక మంది నిందిస్తున్నారయ్యా, అనేక మంది అవమానపరుస్తున్నారు ప్రభువా. ఒక్కసారి నీ కృప చప్పును జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా అడిగావా? ఎవరి కోసం? అమ్మలారా, ఆయన అన్నాడు కదండి, అమ్మలారా ఏమన్నాడు నాన్న? అమ్మలారా నా గురించి ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేయమన్నాడు ఆయన. అది అడిగింది, అది చేస్తున్నామా? అయ్యా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకోవా? నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవా? నా పిల్లలను జ్ఞాపకం చేసుకోవని ఎప్పుడైనా కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకుని ఏడ్చావా? ఎప్పుడైనా ఏడ్చావా? ఆలోచించండి నాన్న. రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఇదిగో ఇక్కడికి వచ్చా మరలా మేము వెళ్తామో లేదో గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని జీవితాలు ఇప్పుడు ప్రార్థించకపోతే ఇంకెప్పుడు ప్రార్థన చేస్తాం? ఇంకెప్పుడు ప్రార్థన చేస్తాం? ఆయన అన్నాడు కదా, ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం అన్నాడు. పాడైపోయిన నా జీవితాన్ని మార్చాడండి. నేను ఒక పాస్టర్ గారు కొడుకున అయినప్పటికీ కూడా దేవుని తిట్టి అసహించి అవమాన రీతిగా మాట్లాడాను. పాడైపోయిన నా జీవితాన్ని మార్చిన దేవుడు, పాడైపోయిన నా బ్రతుకును మార్చిన దేవుడు. నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన కార్యములు చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదు. నమ్మకముతో ప్రార్థించు, విశ్వాసముతో ప్రార్థించు అని అన్నాడు కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా అడిగావా? నా జీవితంలో, నా కుటుంబంలో నీ కార్యాలు చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా. దావీదు గారు అంటాడు, ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి ఆయన. ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడన్న. నీవు నీ కుటుంబం ఆయన కౌగిట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన సిలువ చాటును మరుగు చేయబడాలని ఆశపడుతున్నాడు. ఆ రక్షణ ఓడలో ఉండాలని, ఆ నిత్య రాజ్యానికి వారసులో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబము మారునట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకైనా ఆమేన్ అంటాడంతే.
ప్రార్థన చేయకుండా వచ్చాం, వెళ్ళాం, కార్యాలు జరగవు. ఆయన యొద్దకు వచ్చిన నీవు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన అందుకని యెషయా గ్రంథం అంటే రక్షింప నేరక ఎండునట్లు యెహోవా హస్తము కొరచకాల, వెన్న నేరక ఎండునట్లు ఆయన చెవులు మందంగాల. మన పాపాలు మన దోషాలే అడ్డంగా వస్తున్నాను. ఇంకా మేకా గ్రంథంలో అంటాడు ఆయన మన మీద జాలి పడుతున్నాడు. జాలి పడుతున్నాడండి, జాలి పడుతున్నాడు, జాలి పడుతున్నాడు ఆయన. మా తల్లిదండ్రులు మాకు నేర్పిన భక్తి చెప్తున్నానండి. ప్రార్థన చేస్తేనే అన్నం పెట్టేవాళ్ళు, ప్రార్థన చేస్తేనే మంచినీళ్ళు తాగడానికి అర్హులం అనేవాళ్ళు. ఆ భక్తులు పెరిగి నేను దేవుని తిట్టా. ప్రార్థన చేయమంటే అలాలను చూసుకోవడం దొంగసాటుగా ప్రార్థన చేసేవాడిని. అంత భక్తిలో పెరిగి కూడా మనిషి హృదయాలు ఎప్పుడు ఎక్కడ ఎలా మారిపోతాయో తెలియదు. నాకు బాగా గుర్తు, నేనేం మర్చిపోను. నా వచ్చిన స్థితి ఎప్పుడు మర్చిపోను. నేను వచ్చిన స్థితి ఎప్పుడు మర్చిపోను. నా 10th క్లాస్ ఎగ్జామ్స్ 2009లో నేను రాశాను. నేను ఎగ్జామ్స్ రాసి వచ్చేటప్పుడు కూడా నా చేతిలో ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఎల్లమ్మట తిరిగిన అనుభవం నాది. మా ఇంట్లో మేము 11 మంది సంతానం, అందరికంటే చిన్నవాడిని నేను, 11వాడిని నేను. ఎవరింటికి కూడా మా అమ్మళ్ళు ఇంతమంది ఇది లేదు అని అనకుండా మమ్మల్ని పెంచారు. కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని. మేము 7 ఆడపిల్లలు అయితే 2 ప్రభువు నందు నిద్రించారు, 5 ఆడపిల్లల క్షేమం, 4 మగ పిల్లలం, 4 క్షేమం, 3 సేవలో ఉన్నాం, ఒక అన్న పరిచర్యలే ఉన్నాడు. పెద్దన్నయ్య గారు టాపీ పని చేస్తూ సేవ చేస్తున్నాడు, 3వ అన్నయ్య గారు ఆటో తోలుతూ సేవ చేస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి, ఇలాంటి దైవజనులు ప్రార్థన బట్టి, మీ ఇలాంటి విశ్వాసులందరూ ప్రార్థన బట్టి పరిపూర్ణమైన సేవలో ఉన్నాను నేను. కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కారణం ఏమిటి? ప్రార్థన. నేను అనేక రీతిలో మరణాంచులోకి వెళ్ళొచ్చా. 26 రోజులు విజయవాడ సిటీ నియర్ రవిశంకర్ గారు హాస్పిటల్లో ఉన్నాను నేను. కోమాలో ఉన్న 8,64,000 ఖర్చు పెట్టిన బ్రతకడు అని గ్యారంటీ ఇచ్చారు. ఇంకో మాటలు చెప్పాలంటే డాక్టర్కి చుక్కలు చూపించిన వ్యక్తిని నేను. పగలంతా బాగానే ఉండేది, కోమాలో ఉన్న రాత్రి 11 గంటలకి నా దగ్గరకు వచ్చి మరీ వెళ్ళేవాడు. చూసి అప్పుడే స్నానం చేసి అలా భోజనాన్ని కూర్చునేవాడట. అలా భోజనం కలుపుకుంటూ ఒక్క ముద్ద కూడా తినిచ్చేవాడు కదా ఆయన. నేను ఇప్పటికెళ్ళి నేను ఎప్పుడన్నా వెళ్తాను నేను హాస్పిటల్, నా బర్త్డేకి ముందు వెళ్ళొచ్చాను నేను, అక్కడ స్వీట్లు ఇచ్చి వస్తాను నేను. బాగా గుర్తుపెట్టుకుంటారు ఆయన. ఒరే బాబా, నీ దగ్గర 8,64,000 దొబ్బాం, నేను బాగు చేసి పంపామా? నువ్వు బాగు చేయలేకపోయినా నా ఏసే బాగు చేసే నీ స్వీట్లు తీసుకుంటా. నేను చచ్చిన శవంలాగా వెళ్ళానండి నేను హాస్పిటల్కి. ఏం జ్వరం వచ్చేలా, తలనొప్పి వచ్చేలా కోమాలోకి, మాట్లాడుతాను కోమాలోకి వెళ్ళిపోయా. దేవుడు పిలిస్తే వినకపోతే అట్ట ఉంటుంది దెబ్బ. దేవుడు పిలిస్తే సేవ చేయరు నాన్న అంటే వినకుండా ఉంటే అట్ట ఉంటుంది దెబ్బ. చచ్చిన శవంలాగా తీసుకొచ్చి మందిరంలోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. ప్రార్థన చెయ్యగా 26 రోజుల నుంచి కోమాల నుంచి రాని నన్ను ప్రార్థన చేయగా దేవుడు నన్ను బ్రతికించాడు. నన్ను బ్రతికించిన దేవుడు ఇంకా సజీవుడిగానే ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు.
నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగులు ముట్టి స్వస్థపరిచి ఆయన సేవలో నిలబెట్టుకుంటున్న దేవుడు ఇంకను జీవము కలిగిన దేవుడు, సజీవుడుగానే ఉన్నాడు. నా పట్ల కార్యం చేసిన దేవుడు నీ పట్ల చేయడా? పాడైపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా బ్రతుకును బాగు చేస్తున్న దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడా? అర్ధరేత్రుల వరకు శ్మశానాల్లో పార్టీలు చేసుకున్న వ్యక్తిని నేను. మా ఫ్రెండ్స్తో ఆగిరిపల్లిలో, మా సొంతూరు ఆగిరిపల్లి, బ్రాహ్మిన్స్ బజార్లో మా ఇల్లు. నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణులలో. ఇప్పటికీ కూడా చాలామంది బ్రాహ్మిన్స్తో సహవాసం ఉంది. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను నేను. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికన్నా ఊరు వెళ్తే నా చేతికి తాళాలు అప్పు చెప్పి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. బ్రాహ్మిన్స్ ఎవరిని అంత సామాన్యంగా ఏమీ నమ్మరు. ఇప్పటికీ కూడా దేవుడు ఒకటే మాట అన్నాడు, ఆయన నమ్మిన వారిని అన్నాడు ఆయన విడిచిపెట్టేవాడు కానీ. బాగా గుర్తుపెట్టుకోండి, నేను బ్రతికి ఉన్నాను అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. 26 రోజులు 10 కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు. అంటే 10 సార్లు కరెంట్ షాకులు పెట్టారు. ఇప్పటికీ కూడా నాకు అంత సామాన్యంగా ఏమి జ్ఞాపకం ఉండదు. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెబితే ఎంతోమంది ఎగతాళి చేశారు, నిందించారు, అవమానపరిచాడు. కానీ నన్ను పిలిచింది మాత్రం నమ్మదగిన దేవుడు. నన్ను ఏర్పాటు చేసుకున్నది నమ్మదగిన దేవుడు. కారణం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ సమస్య ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ బాధ ఏదైనా, నీవు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే ఆయన కార్యములని ఎదుట నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగిస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. కానీ నీవు ఆయనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నావా? పరీక్షించుకో, పరిశీలించుకో. ఆయన అప్పగింపబడే కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం అంటాడు కదా, మొదటిగా ఏం చేసుకున్నాడు? తన్ను తాను పరీక్షించుకోమన్నాడు. ఆయన పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం, పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం, పరిశోధించుకోవలసిన వారమై ఉన్నాం. మన దేవునితో ఎంత అంటు కట్టబడ్డా, దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాం. కొంతమంది లోక సంబంధమైన తెలివి ఉపయోగిస్తారు. బైబిల్లో రాయబడిన మాట, లోక సంబంధమైన తెలివి, మన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అన్నాడు ఆయన. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే నాలుగేసుకోవడానికి కూడా పనికిరాదు. నీ కుటుంబం కట్టబడాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, నీ హృదయంలో ప్రార్థన ఉండాలి, నీ నోట ప్రార్థన ఉండాలి. నీ భర్త జీవితం మార్చబడాలని, నీ చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఎగ్జామ్స్లో విజయం సాధించాలి అంటే ప్రార్థన 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 నువ్వు చేయాలి. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాలని చదువుకుంటున్నా, వదిలేస్తున్నా. కార్యం చూసిందా, చూడలేదా? దానియేలు గారు 21 రోజు ఉపవాసం ఉండి చదువుకుంటున్నాం, ఇంకా చదువుకుంటూనే పోతున్నాం. కార్యం చూశాడా, చూడలేదా? మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. కార్యాలు జరిగినాయా లేదా? మనం ఉపవాసం ఉంటున్నాం, కార్యాలు చూస్తున్నామా? చెయ్యని దేవుడా? కొంతమంది ఉపవాసం అంటారంట, మొఖం అంతా వికారంగా పెడతారు. పెట్టేవాళ్ళు లేరంటారా? ఎప్పుడు అడగని వాళ్ళు వచ్చేది, ఏమ్మా ఏంటి మొహం అట్టుంది? అక్క ఇవ్వాలా ఉపవాసం. బైబిల్లో రాయబడిన మాట, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం ఎలా ఉండాలి తెలుసా? వికారంగా ఉండకూడదు. దేవుని మహిమ కనపడాలి, దేవుని ప్రసన్నత కనపడాలి, దేవుని ప్రత్యక్షత కనపడాలి. నేను ఒక టైటిల్ చదివాను, మీరు చదివే ఉంటారు. ఆటోల మీద, బళ్ళ మీద అనేక చోట్ల రాస్తారు, అందరూ బాగుండాలి. చెప్పాలి నాన్న, చదివారా? చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో నా దేవుడు ఒక మాట చెప్పాడు, చెప్పనా?
అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండకూడదు అన్నాడు. నవ్వుతుంది కదా. దేవుడు ఆ మాటకి చాలా శ్రేష్టంగా చెప్పాడు. ఒక మాట చెప్తానండి. అందరూ బాగుండాలి, అందరూ నా మహిమ కనపడాలి, అందరూ నా ప్రసన్నత కనపడాలి, అందరూ నా ప్రత్యక్షత కనపడాలి. నువ్వన్నది మరుగైపోవాలి, నీలో కూడా నా మహిమే కనపడాలన్నాడు. నా ప్రత్యక్షత అక్కడ కనపడాలి. కనపడుతున్నాడా? ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత, నీ ముఖ కాంతిలో ఆయన ప్రసన్నత కనపడాలి, నీ ముఖ కాంతిలో ఆయన ప్రత్యక్షత కనపడాలి. చాలా సూటిగా బైబిల్లో రాయబడినాయి. అనేక మంది ఉపవాసం ఉన్నారు. నేను చెప్తాను వినండి బాగా. ఒక్కరోజు ఉపవాసం ఉంది బైబిల్లో. ఒక్కరోజు ఉపవాసం, 3 దినాలు ఉపవాసం ఉంది. ఎస్తేరు ఒకటే కాదండి, నినివే పట్టణ ప్రజలు కూడా ఉన్నారు, యోనా గారు కూడా ఉన్నారు, చేప కూడా ఉంది ఉపవాసం. 7 దావీదు గారు ఉపవాసం ఉన్నాడు. 14 పౌలు గారు ఉపవాసం ఉన్నాడు 14 రోజులు. 21 దానియేలు గారు ఉన్నాడు. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మోషే గారు ఉన్నాడు. యెహెజ్కేలు ఉన్నాడు. చదువుతున్నామంటే కాదు, జాగ్రత్తగా. అందుకని యెషయా ప్రవక్త అంటాడు, మీ పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి చదవమన్నాడు. అందుని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెబుతా. ఇప్పటికైనా బాగా మరలా చెప్తున్నాను వినండి బాగా. ఇప్పుడైనా నువ్వు నీ కుటుంబము కొరకు, నీ బిడల భవిష్యత్తు కొరకు, నీ చదువుల విషయమై, నీ ఎగ్జామ్స్ విషయమై, నీ ఉద్యోగ విషయమై, నీ వ్యాపార విషయమై, నీ చేతి పనుల విషయమై నువ్వు ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుని కార్యాలు కనులారా చూస్తావు. ఆయన కార్యములను చూడాలి అంటే ఉపవాసం ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట, నీ ఉపవాసం ఉన్నప్పుడు పని భారాన్ని పెట్టుకోకూడదు. ఏముండకూడదు? పని భారం ఉండకూడదు. నేను ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది 10ంటికి మొహం కడుగుతారు. కొంతమందికి ఏంటంటే మొహం కడంగానే ఏదో ఒకటి పడందే నీరసం వస్తుంది అంటారు. బైబిల్లో రాయబడిన మాట, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము కడుక్కొని తలస్నానము చేసి, ఇక నీ పని ఏంటంటే దేవునితో మాట్లాడుకోవటమే. ఆయన నీతో, ఆయనతో నువ్వు. ఇక వేరే సంభాషణ అనేది నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్ర. అలా చేసి చూడండి, కార్యం జరగకపోతే అప్పుడు అడగండి, నేను సమాధానం చేస్తా. నీకు పట్టుదల ఉండాలి. కొంతమంది చదువుల విషయంలో పట్టుదల పడతారు, కొంతమంది ఉద్యోగ విషయంలో పట్టుదల పడతారు, కొంతమంది చేతి పనుల విషయమే పట్టుదల పడతారా? కొంతమంది పెళ్ళైన వాళ్ళైతే భార్య మీద, భర్త మీద, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద పట్టరా నాన్న? మరి దేవుని విషయంలో ఎందుకని పట్టం ఆ పట్టుదల? యాకోబు గారు దేవదూత కాలు పట్టుకుని ఏమన్నాడు? అమ్మా చెప్పాలి, దీవిస్తేనే, ఆశీర్దిస్తేనే, లేకపోతే చెప్పండి నాన్న, దీవిస్తేనే వదులుతానన్నాడు. ఈడ్చుకుపోయింది. నేను అనుకుంటాను, మనల్ని ఈడ్చుకుపోయి ఉంటే కొట్టుకుపోతాయిగా. కొట్టుకుపోవా? అక్కడ కూడా నేను అనుకుంటాను కొట్టుకుపోయి ఉండొచ్చు, రక్తం కారుతా ఉండొచ్చు, అయినా రాళ్ళు గుచ్చుకొని ఉండొచ్చు, అయినా బాగా రక్తం వస్తా ఉండొచ్చు, అయినా ఏమని? ఆశ. ఆ దీవెన నేను చూడాలి, ఆశీర్వాదనే చూడాలని పట్టుదల పట్టాడు. దేవుని కార్యాలు చూడడానికి ఒక పట్టుదల మనకు ఉండాలి. పట్టుదల లేకపోతే దేవుని కార్యాలను చూడలేము. నీ బైబిల్ రాయబడిన మాట, నీ ప్రార్థన దాటి వెళ్ళిపోడు ఆయన.
నీ విన్నపాలు దాటి వెళ్ళిపోడు, నీ విజ్ఞాపనలు దాటి వెళ్ళిపోడు, నీ కన్నీరు దాటి వెళ్ళిపోడు. నీ భర్త వెళ్ళిపోవచ్చు, నీ భార్య వెళ్ళిపోవచ్చు, నీ తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు, నీ బిడ్డలు వెళ్ళిపోవచ్చేమో, కానీ నిన్ను కన్న తండ్రి, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు, ఇదిగో పిండమన ఉండగానే నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోడు. వెళ్ళిపోవడానికి ఆయన మనిషి కాదండి, ఆయన అరిచేతులతో నిన్ను చెక్కుకున్న నీ తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వేదో ఇస్తావనా, నేనేదో ఇస్తావనా? ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఆ నిత్య రాజ్యములో ఉండడానికి. లోకసువార్తలు అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా నచ్చాడు. నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి, పాడైపోయిన మన జీవితాలను, పాడైపోయిన మన బ్రతుకులను రక్షించి నిత్య రాజ్యములో ఉంచడానికి ఆయన వస్తే, కానేమో మనకేమో నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యం. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ శ్రమ దినాలలోనైనా, ఈ శ్రమ దినాలలోనైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి సిద్ధపడుతూ ఉండగా నా యేసయ్య కార్యములు నీ కుటుంబములో ఘనముగా జరుగునుగాక. ఘనంగా జరిగిస్తాడు ఆయన. నువ్వు ఎక్కడైతే తునీకరించబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే తలదించావో, అదే స్థితిలో నా యేసయ్యని తల పైకెత్తునుగాక. ఎత్తుతాడంటారా, ఎత్తడంటారా? సేవకుడిగా దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నా, సేవకుని మాటను దేవుడు ఏం చేస్తానని రుడిపరుస్తాడు, నెరవేరుస్తాడు ఆయన. నువ్వు ఏదైతే ఆశపడి అడుగుతున్నావో, నీ ఆశను నా యేసయ్య తెచ్చి ఆయన సాక్షిగా, ఆయన పరమట్టుగా, ఆయన పాత్రగా ఈ బలిపీఠం దగ్గర నిన్ను నిలబెట్టునుగాక. నిలబెట్టగలిగిన సమర్థుడు. మనుషులకు అసాధ్యమేమో కానీ నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అన్నాడు ఆయన. ఉపవాసం. ఎన్ని మాటలు చెప్పాను నాన్న? 6 మాటలు చెప్పా. మొదటిగా ఒక్కరోజు ఉపవాసం, 2 3 రోజుల ఉపవాసం, 40 రోజులు మేము ఉండలేమంటారు. నేనంటాను, దేవుణ్ణి అడిగితే నీకు ఇవ్వడా శక్తిని, బలాన్ని ఇవ్వడా, ఆరోగ్యాన్ని ఇవ్వడా, ఆయుష్ ఇవ్వడా, క్షేమం ఇవ్వడా, నీరసం వచ్చేద్దా? మత్తయి సువార్త 4:4 ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 4:4 మనిషి రొట్టు వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి మాట వలన. దేని వల్ల బ్రతుకుతాడట? ఆహారం తింటేనా? చాలా మంది ఆహారం తిని కూడా నీరసం అయిపోతున్నారు. అందుకనే డాక్టర్లు చెప్తున్నారు, ఒక్క రోజున నీ నోటికి కళ్ళెం ఉండాలిరా నాన్న. నీ నోటికి ఏముండాలి? కళ్ళెం ఉండాలి. అన్నిట్లకి ఒకరోజు గ్యాప్ ఇస్తేనే సరిగ్గా అవయవములన్నీ పనిచేస్తాయి. గ్యాప్ లేకుండా ఉన్నామనుకో, మన పని హాస్పిటల్ మయమే, డాక్టర్ గారు బాగుపడతామే మన పేరు మీద. ఆయన వేసుకుంటాడు మన పేరు మీద 1,00,000, నీకు మిగిలేది వెనకాల అప్పు 1,00,000. 5 నిమిషాల్లో మింగేస్తాడు 1,00,000. నీకు నెలల తరబడినా తీరదు 1,00,000. అవునా కాదా? మన కష్టపడితే గడవదు మన పొట్ట. ఆడికి 5 నిమిషాల్లో నిండిపోతుంది ఈ అకౌంట్లో 1,00,000. కానీ మనకేమో నెలల తరబడినా వీలైపోతున్నాం 10,000 ఈ అకౌంట్లో. ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈ 2వ కూడిక దేని కొరకయ్యా? ఒక ఆరాధన చాలదా? ఏమ్మా, మారడానికి. ఈ వేదన, ఈ బాధ, ఈ కలవరాలు, ఈ పరుగు, ఈ ప్రయాస దేనికంటే ఎవ్వరు నశించిపోవడం ఇష్టం లేక అందరినీ పిలుస్తున్నాడండి. అందుకే ఈ బాధ. ఏదో ఒక మాట అన్న వారి చెవుని పడకపోద్దా? వారి జీవితాలు మారకపోతాయా? వారి బ్రతుకులు మారకపోతాయా? ఆయన బలిపీఠం దగ్గర సాక్షులుగా నిలబడకపోతారా?
ఆశ, 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 ఆశ అండి. అందుకని దేవాతి దేవుడు మమ్మల్ని ధైర్యపరచడానికి ఒక మాట అంటాడు, నానా ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు నాన్న. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు నేను చూస్తున్నా. నీ ప్రయాసకు ప్రతిఫలం నా దగ్గర ఉందన్నాడు. నేను అంటానండి ఒక విషయం, సేవకుడుకు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ చెయ్యికి నువ్వు కలుపుతున్నావా? దైవజనుడా, నా కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నేను కూడా నా కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలని ఎప్పుడైనా కనిపెట్టి ప్రార్థన చేసావా? ఆలోచించండి నాన్న, ఒక్కసారి ఆలోచించండి, మనస్సు పెట్టి ఆలోచించండి. ఈ రాత్రి నీ జీవితంలో ఇంకా మాటగా చెప్పాలంటే, నీకు పట్టిన దరిద్రం యేసు నామములో వదిలిపోవునుగాక. నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి కార్యాలు, ప్రతి దురాత్మ శక్తులు, ఏ చెలగి శక్తులు అయితే నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నాయో యేసు నామములో కొట్టివేయబడునుగాక. పాతాళంలోకి యేసయ్య తొక్కివేయునుగాక. యేసయ్యకి నీ మీద, నీ ఇంటి మీద అధికారం వచ్చునుగాక. ఆయన నీకు, నీ ఇంటికి కాపరిగా ఉండునుగాక. నీకును నీ కుటుంబానికి ఆయన అధిపతిగా ఉండునుగాక. నీకును నీ కుటుంబానికి ఆయన అధిపతిగా ఉండునుగాక. బోధకుడుగా ఉండునుగాక. సహాయకుడుగా ఉండునుగాక. ఆయన లేకపోతే మన ప్రయాస వ్యర్థమే. దైవజనుడు చెప్పిన ఒక మాట, ప్రతి నెల ఒకరోజు కూడిక జరిగేదిగా. ఎందుకయ్యా? ఒక్క ఆత్మైన రక్షించబడాలి. ప్రయాస ఏదో వస్తాయని ఆశ లేదు. మా కొరకు అక్కడ బైబిల్లో రాయబడిన జీతం నేను ముందుగానే సిద్ధపరిచేసాను అన్నాడు ఆయన. నేను చెప్తాను, మేడలు కట్టుకోవాలని ఆశ లేదు, మిద్దులు కట్టుకోవాలని ఆశ లేదు. నేను అనుకుంటున్న ఆశే అన్నయ్య గారిది కూడా. అమ్మగారి పేరున ఒక 1000 రూపాయలని ఆశ లేదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరున ఒక 500 వేద్దామని ఆశ ఉంటే అంతంత ఖర్చు పెట్టాల్సిన పని ఉందా? ఇంచుమించుగా దైవజనులు చెప్పిన సాక్ష్యం, నెలకి ఇంచుమించుగా 40-50 వేల రూపాయలు ఖర్చు. దేనికి? దాచుకోవచ్చుగా. ఆయన ఉంటాడు పాపం వెనకాలని ఆలోచన లేదు. నేనున్నా లేకపోయినా నా కుటుంబాన్ని పోషించగలిగినోడు ఒక ఆయన ఉన్నాడు అని నిరీక్షణ. కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఒక 5 నిమిషాలు కొన్ని మాటలు ఇప్పుడు ముగిచ్చేస్తా.